టీ20 వరల్డ్ కప్ కు ముందు మరో సిరీస్ ను సొంతం చేసుకోవడంపై టీమిండియా ఫోకస్ పెట్టింది. గత టీ20 వరల్డ్ కప్ నుంచి దూకుడు మీదున్న సూర్యకుమార్ యాదవ్ సేన ఇప్పుడు పొట్టి ఫార్మాట్ లో హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. సౌత్ ఆఫ్రికాతో 4వ టీ20లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. ఇప్పటికే 5 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియాకు 2-1 ఆధిక్యం ఉంది. 4వ టీ20కి ఆతిథ్యం ఇస్తున్న లక్నోలోనూ భారత జట్టుకు మెరుగైన రికార్డే ఉంది. లక్నోలో ఇప్పటివరకు ఆడిన 3 టీ20లోనూ టీమిండియా గెలిచింది. సౌత్ ఆఫ్రికా మాత్రం లక్నోలో తొలిసారి టీ20 మ్యాచ్ ఆడబోతోంది. ఓవరాల్గా లక్నోలో 6 అంతర్జాతీయ టీ20లు జరిగాయి. ఈ వేదికలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే ఆధిపత్యం చెలాయించాయి. 5 మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఒక్క మ్యాచ్లో మాత్రమే సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఓడిపోయింది. రికార్డుల సంగతి ఎలా ఉన్నా లక్నోలోనే సిరీస్ను టీమిండియా సీల్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమిష్టిగా రాణిస్తే భారత జట్టుకు తిరుగుండదనే అంచనాల్లో ఉన్నారు. అయితే శుభ్మన్ గిల్ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వైస్ కెప్టెన్గా బ్యాటింగ్ ఆర్డర్లో కీలకంగా నిలవలేకపోతున్నాడు. స్ట్రైక్ రేట్ కూడా గొప్పగా ఏమీ లేదు. అభిషేక్ శర్మ మాత్రం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బౌలర్ ఎవరైనా దంచి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అగ్రెసివ్ ఆట తీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. లక్నోలోనూ రఫ్ ఆడిస్తే సౌత్ ఆఫ్రికా బౌలర్లకు టెన్షన్ తప్పదు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. జట్టును విన్నింగ్ ట్రాక్పై పరిగెత్తిస్తున్న బ్యాటర్గానే వెనుకబడిపోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఫామ్లోకి రావడం చాలా అవసరమని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. జట్టు గెలిచినా వ్యక్తిగత ప్రదర్శన సరిగా లేకపోతే మున్ముందు విమర్శలు పెరుగుతాయనే చర్చ జరుగుతోంది. క్రీజ్లోకి వచ్చి రాగానే దంచేయడానికి ప్రయత్నించకూడదంటున్నారు. పరిస్థితులకు రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నారు. క్రీజ్లో కుదురుకున్నాకే బ్యాట్ జిలిపించాలంటున్నారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మాత్రం తగ్గేదే లేదంటున్నాడు. కాన్ఫిడెంట్గా ఆడుతున్నాడు. లక్నోలోనూ భారత జట్టుకు అడ్వాంటేజ్ కాబోతున్నాడు. ఫిక్సింగ్ బ్యాటింగ్ ఆర్డర్తో వెళితేనే ప్లేయర్లపై ఒత్తిడి ఉండదనే చర్చ ఉంది. పేస్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే సేవలు కీలకం కాబోతున్నాయి. శాంసన్ ప్లేస్లో చోటు దక్కించుకుంటున్న జితేష్ నుంచి బిగ్ ఇన్నింగ్స్ ను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా సమిష్టిగా రాణిస్తే టీమిండియా ఖాతాలో మరో విజయం చేరినట్టే. 4వ మ్యాచ్లో గెలిస్తే 5వ మ్యాచ్లో మాత్రం హెడ్ కోచ్ గంభీర్ ప్రయోగాలు చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా లక్నోలోని సిరీస్ను టీమిండియా అందుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.